మహాభారతంలో అధర్మ పక్షంలో ఉండి ధర్మాన్ని కాంక్షించే మహాయోధులుగా ఉన్నటువంటి మహోన్నతులు ఇద్దరు కనిపిస్తారు. ఆ ఇద్దరే భీష్ముడు, కర్ణుడు. ఈ ఇద్దరి గత జన్మ వృత్తాంతాన్ని పరిశీలిస్తే ఒకరు దేవగణానికి చెందినవారిగా, మరొకరు రాక్షస గణానికి చెందినవారిగా పురాణాలు చెప్తున్నాయి. భీష్ముడికి ఎంతో ఇష్టదాయకమైన కర్ణునికి సైన్య విభాగ పదవులు కేటాయించేటప్పుడు అతి చిన్న పదవి ఇచ్చి కర్ణుని ఘోర అవమానానికి గురిచేస్తాడు. తనను అంతలా భీష్ముడు కించపరిచినా భీష్ముణ్ణి పల్లెత్తు మాట అనడు కర్ణుడు. ఇద్దరూ ఇంత గొప్ప రీతిలో వ్యవహరించడానికి ఇద్దరూ అంతర్గతంగా ధర్మాభిలాషులే. పూర్వకాలంలో దంబోదభవుడు అనేటువంటి రాక్షస వంశీయుడు అమరత్వం పొందాలనే తపనతో సూర్య భగవాను కోసం ఘోర తపస్సు చేశాడు. రాక్షసుడంటే దుర్మార్గుడు, దుష్టుడు, దురాత్ముడు అనేటువంటి అర్థాలు రావడం సహజమే. అయితే రాక్షస వంశంలో ఉత్తములు కూడా ఉన్నారు కదా. హిరణ్యకశిపుడు క్రూర రాక్షసాధిపతి కాగా హిరణ్యకశ్యపుడి తండ్రి మహిమాన్విత మహర్షి కశ్యపుడు. ఇక హిరణ్యకశ్యపుడి కుమారుడు ఎవరో, ఆయన ఎంత గొప్ప విష్ణుభక్తుడో, ఎంతటి భాగవోత్తముడో, మహనీయుడో అందరికీ తెలుసు. ఆ ప్రహ్లాదవరదుడు జన్మించింది రాక్షస కులంలోనే. ప్రహ్లాదుడి కుమారుడు విరేచనుడు ఎంత గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నది. ప్రహ్లాదుడి మనవుడు బలిచక్రవర్తి ఎంతటి దానశీలుడనే విషయం తెలిసిందే. 3 అడుగులు నేల అడిగిన వామనుడికి 3వ అడుగుగా తన శిరస్సును చూపి పాతాళలోకానికి నెట్టబడిన మహనీయుడిగా బలిచక్రవర్తి పేరు పొందాడు. ప్రహ్లాదుడు, బలి ఇలా ఎందరో రాక్షస కులంలో పుట్టి ఉత్తమోత్తములుగా కీర్తిగడించారు. కర్ణుడి విషయం ఇంతే. పూర్వం రాక్షస వంశానికి చెందిన తన తపోశక్తితో సూర్యదేవుణ్ణి మెప్పించి సహస్ర కవచధారి వరాన్ని పొందాడు. రాక్షస జాతికి చెందిన దంబోదభవుడు సూర్యుని నుంచి సహస్ర కవచవరం పొందడంతో ఆయనకు సహస్ర కవచుడిగా పేరుంది. భీష్ముడు, కర్ణుడు ఎంత ధర్మగుణ సంపన్నులైనా, గత జన్మలో ఉన్నత స్థాయి పుణ్యశీలురైన కించిత్ పాపకర్మలు వారిని వెంటాడి ఈ జన్మలో ఉన్నత క్షత్రియ వంశంలో జన్మించిన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భీష్ముడు పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు ప్రధాన అనుచరగణంగా కీర్తింపబడే అష్టవసువుల్లో ఒకరు. ఓ సందర్భంలో వశిష్ఠుని ఆశ్రమంలోని నందిని అనేటువంటి గోమాతను తీసుకెళ్లి అష్టవసువులు శాపానికి గురవుతారు. అయితే గోవును దగ్గరుండి తోలుకు వెళ్లిన వ్యక్తిగా దేవవ్రతుడికి దీర్ఘకాలం మానవ జన్మలో ఉండాల్సి వస్తుంది. మిగిలిన వసువులు పుట్టిన వెంటనే జన్మ చాలించి తిరిగి తమ స్థానాలు పొందుతారని వశిష్ఠుడు శాప విమోచన మార్గం చెప్తాడు. అందుకే గంగాపుత్రులుగా జన్మించిన వసువులు అందరూ పుట్టినటువంటి వెంటనే గంగపాలవ్వగా గాంగేయుడు చిరకాలం బతికి ఉంటాడు. శంతనుడు ఆజ్ఞాభంగం చేశాడనేటువంటి కారణంతో భీష్ముడు పుట్టిన వెంటనే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇలా పసికందుగా ఉండగాని గాంగేయుడు తల్లికి దూరం అవుతాడు. యవ్వన దశకు చేరుకున్నాక రాజ్యాధికారం చేపట్టాల్సిన సమయంలో తండ్రి శంతన మహారాజు వివాహం కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా మారాల్సొస్తుంది. మత్స్యకన్య సత్యవతి తండ్రి దాసరాజు షరతుల వల్ల జీవితంలో ఎప్పుడూ రాజ్యాధికారం స్వీకరించనని ప్రతిజ్ఞ చేయాల్సొస్తుంది. తన సవతి సోదరులు విచిత్రవీరుడు చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వుడితో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోగా విచిత్రవీరుడు బలహీనుడు, సమర్థవంతంగా రాజ్యాన్ని పాలించగల సత్తాలేనివాడు. దీంతో శంతనుని రెండో భార్య సత్యవతి ఎంతో దుఃఖిస్తుంది. శంతన కుమారుడు శాంతనుడితో తాను తన తండ్రి చాలా తప్పిదం చేశామని, ఇప్పుడు నీవు వివాహం చేసుకుంటేనే వంశోన్నతి, సామ్రాజ్య ఉన్నతి ఉంటుందని గాంగేయుని పరిపరి విధాలు వేడుకుంటుంది. వివాహం చేసుకోనని, రాజ్యాధికారం చేపట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు తన సవతి తల్లి సత్యవతితో, అమ్మా, ఆడిన మాట తప్పడం మన వంశంలో ఎక్కడైనా ఉందా తల్లి? తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండక తప్పదని అంటాడు. అయితే రాచకన్యల స్వయంవరంలో తాను పాల్గొని శత్రురాజులను జయించి ఆ కన్యలతో సోదరుడు విచిత్ర వీర్యునికి వివాహం జరిపిస్తానని, వంశోన్నతికి విఘాతం కలగకుండా చూస్తానని చెబుతాడు. ఆ రీతిన స్వయంవరంలో పాల్గొని శత్రురాజులను ఓడించి అంబ,
అంబిక అంబాలిక అనేటువంటి కన్యలను జయించి తన సోదరునికి ఇచ్చి వివాహం చేయడానికి వారిని తీసుకొస్తాడు. అంబ తాను ఓ రాజును ప్రేమించానని, ఆయననే తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే స్వయంవర సమయంలో ఆయన నీ చేతిలో ఓటమి పాలయ్యాడని దుఃఖిస్తుంది. దీంతో భీష్ముడు ఆమెను సగౌరవంగా ఆ రాజు వద్దకు పంపిస్తాడు. అయితే ఓటమి పాలైన రాజు తాను భీష్ముని చేతిలో ఓటమి పాలయ్యానని, విజయం సాధించిన భీష్ముడి సొత్తువే నీవు అని, భీష్ముడినే నీవు వివాహం చేసుకోవాలని, తాను అనర్హుడనని ఆ రాజు చెప్తాడు. దీంతో తనను వివాహం చేసుకోవాలని భీష్ముణ్ణి కోరుతుంది. తన ప్రతిజ్ఞను తెలియజేసిన భీష్ముడు, నీవు ప్రేమించిన రాజు వివాహం చేసుకున్నా, లేదంటే తన సోదరుడు విచిత్రవీర్యుని మీ అక్కలతో పాటు వివాహం చేసుకున్నా ఉత్తమమే అని, అయితే తాను ఆజన్మాంతం అవివాహితుడిగా ఉండి తీరాలని చెప్తాడు. దీంతో కక్షగట్టిన అంబ శిఖండిగా మారి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని పాలిట శాపంలా మారుతుంది. భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి హతమయ్యేలా చేస్తుంది. అంబిక, అంబాలిక కన్యలతో విచిత్రవీరుడికి వివాహం కావడం, అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించడం, అనంతరం కురు పాండవ సామ్రాజ్యాల కథ అందరికీ తెలిసిందే. అకారణంగా శాపానికి గురై ఇక్కడ తమ అనుచిత ప్రవర్తన, మాయాజూదంతో పాండవుల రాజ్యం హస్తగతం చేసుకోవడం, వారిని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపడం, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం అన్నీ కూడా భీష్మునికి బాధలు కలిగిస్తాయి. ఇలా భీష్ముని గాథ అంతా బాధాకరంగానే సాగుతుంది. అయితే స్వీయ మరణం వరం పొందినటువంటి భీష్మాచార్యుడు అంపశయ్యపై ఉండి ధర్మరాజుకు విష్ణు సహస్రనామం బోధించడం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక భీష్మాష్టమి నుంచి విష్ణు సహస్రనామ భీష్మ ఏకాదశి వరకు ఒక్కో ప్రాణం వదలడం, పుణ్యలోకాలకు చేరడం జరుగుతుంది. దానాల్లో, వీరత్వంలో, శూరత్వంలో అన్నింటా అగ్రగణ్యుడైన కర్ణుడి పరిస్థితి అంతే. పుట్టుకతోనే స్వకుటుంబీకులకు దూరమవుతాడు. రాజాదిరాజుగా ఉండాల్సింది ఎక్కడో మారుమూల సామాన్య దంపతుల దత్తపుత్రుడిగా పెరుగుతాడు. మంచి గుణాలున్నవాడు, దురాలోచన దుర్గుణ సంపన్నుడైన దుర్యోధనుడికి ఆప్తమిత్రుడవుతాడు. దుష్ట కార్యాలన్నింటిలోనూ భాగస్వామ్యం అయ్యి దుష్ట చతుష్టయంలో ఒకరిగా అపకీర్తి పొందుతాడు. పరశురాముడి శాపం, భూదేవి శాపం, ఇంద్రుడికి కవచకుండలాల దానం, ఇలా అన్ని కష్టాలు కట్టకట్టుకొచ్చి కర్ణుడి మరణానికి కారణమవుతాయి. పాపాత్ముల పంచన చేరడంతో పాపాలంటుకుని ఏ పితృకార్యాలు నిర్వహించనివాడిగా మిగులుతాడు. దీంతో యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గానికి చేరినా అక్కడ సౌఖ్యరహితుడిగా ఉంటాడు. ఇంద్రుని సలహా, అనుజ్ఞ మేరకు భూలోకానికి వచ్చి పితృకార్యాలు, అన్నదానాలు చేసి అప్పుడు కర్ణుడు పూర్ణ పుణ్య ఫలాలకు అర్హుడవుతాడు. ఇంద్రుడు భూలోకానికి వచ్చిన పితృకార్య పర్వదినాలే మహాలయ పక్ష్యాలు. సహస్ర కవచుడైన దంబోధభవుడు గత జన్మ చాలించాక మరుజన్మలో కుంతీ గర్భాన సహజ కవచ కుండలాలతో జన్మించాడు. సహజ కవచ కుండల శక్తే కాక సహజ మంచితనంతో దానాగ్రగణ్యుడిగా, దాన వీర శూర కర్ణుడిగాను పేరు పొందాడు. అజేయ పరాక్రమవంతుడైనటువంటి కర్ణుడు తన దానాలతో సహజ కవచ కుండలాలు దానం ఇయ్యకుండా ఏ శాపానికి గురికాకుండా ఉంటే పాండవుల విజయం కష్టసాధ్యం అయ్యేది. ఈ సంగతులన్నీ భీష్ముడికి బాగా తెలుసు. తాము అధర్మపక్షాన ఉన్నామనే విషయమూ తెలుసు. కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేయాల్సి ఉంది. కర్ణుడు సమరరంగా నిలిస్తే, కౌరవసేన గెలిస్తే అధర్మం గెలిచినట్టవుతుంది. అధర్మపక్షాన ఉన్న ధర్మపక్షపాతి అయినటువంటి భీష్ముడు అందుకే కర్ణుని అర్ధరథుడిగా నిర్ణయించి పైకి అంగరాజును అవమానించినట్లు కనబడతాడు. అంపశయ్యపై ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు కర్ణునికి ఈ విషయాన్ని చెప్పి కర్ణుని అజేయ పరాక్రమాలను కీర్తిస్తాడు. కర్ణ, నీవు నేను ధర్మపక్షపాతులమే. అందుకే నాడు నిన్ను అర్ధరథునిగా నిర్ణయించినా నీవు కించిత్ ప్రతిఘటన చేయలేదు అని భీష్ముడు కర్ణుణ్ణి శ్లాఘిస్తాడు. ఇది భీష్మ కర్ణుల గొప్పతనం.